వీక్షకులందరికీ నమస్కారం. రూపాయి విలువ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. జారిపోతున్న రూపాయి, బలపడుతున్న డాలర్. ఈరోజు మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ప్రధానంగా న్యూస్. ఒక అమెరికా డాలర్కి 90 రూపాయలు. 90 రూపాయలు ఇస్తే ఒక్క అమెరికా డాలర్ వస్తుంది. సరే, ఇంకా ఇరాను సంబంధించి ఆ రూబుల్ అయితే 12 లక్షల పైగా రూబుల్స్ ఇస్తే $1 అంట. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలర్ అనేది ప్రధానంగా ఎక్స్చేంజ్ మార్గంగా ఉంది. అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి, ఏ దేశాల నుంచి భారతదేశం దిగుమతులు చేసుకున్నా కూడా చెల్లింపులు ఎక్కువగా డాలర్లో చేయాల్సి వస్తూ ఉంది. ముఖ్యంగా భారతదేశానికి ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, టీవీలు, గోల్డ్, బంగారం, ముఖ్యంగా చమురు, ఇవి ఎక్కువగా దిగుమతి అవుతూ ఉన్నాయి. ఈ ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 వస్తువులు దిగుమతి చేసుకోవడానికే ప్రతి సంవత్సరం భారతదేశం 40 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అది అమెరికాకు చెల్లించినా, రష్యాకు చెల్లించినా, మరి ఏ ఇతర దేశాలకు చెల్లించినా డాలర్స్లో చెల్లించాల్సి వస్తుంది. దిగుమతులు ఎక్కువగా ఉండడం, భారతదేశం నుంచి ఆ స్థాయిలో ఎగుమతులు లేకపోవడం వల్ల డాలర్ బలపడుతూ ఉంటుంది, రూపాయి దిగజారిపోతూ ఉంటుంది. ఒకసారి పెద్దలు, ఏజ్డ్ పీపుల్ కనుక వారు కనుక అయితే డాలర్ ఎలా దిగజారిపోయిందో స్పష్టంగా వారి కళ్ళ ముందే తెలుసు. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక US డాలర్కి $3.35. 1990 వచ్చేసరికి అది $30 దిగజారిపోయింది. ఇక 1995 తర్వాత ఐటీ విప్లవం వచ్చింది. పెద్ద ఎత్తున భారతీయులు అమెరికాకి, లండను, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూరు, మలేషియా, ఇలా పలు దేశాలకి అవకాశం ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత భారతదేశంలో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు. 1991లో దిగుమతి చేసుకున్న చమురుకి వారం రోజులు పేమెంట్ చేయడానికి కూడా విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆలోచించి విదేశీ పెట్టుబడులు కనుక రాకపోతే భారతదేశంలోకి నెక్స్ట్ వీక్ మనం ఈ డీజిల్, పెట్రోల్, చమురు దిగుమతులకు సంబంధించిన బిల్స్ కూడా పే చేసే పరిస్థితుల్లో భారతదేశం ఉండదు, అంతర్జాతీయంగా మన పరువు పోయే అవకాశం ఉందని చెప్పేసి విదేశీ మారకం కోసం లండన్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డాలర్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది. మరి ప్రస్తుతం ప్రతిరోజు రూపాయి విలువ పడిపోతూ ఉంది. చివరికి ఇది ఇరాన్ రూబుల్లాగా తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతదేశం ప్రతి సంవత్సరం ఎంత దిగుమతులు అయితే చేసుకుంటుందో కనీసం అంత ఎగుమతులు చేయాలి. ఇక తర్వాత విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు రెమిటెన్స్ పెరిగితే భారతదేశం రూపీ దిగజారకుండా ఉంటుంది. రూపీ మీద ఒత్తిడి పెరిగిపోతూ ఉంది, దిగుమతులు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఎగుమతులు తగ్గిపోతూ ఉన్నాయి, ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతూ ఉంది. దీంతో రూపాయి విలువ ప్రతిరోజు దిగజారిపోతూనే ఉంది. మన కళ్ళ ముందే 30 రూపాయల నుంచి 90 రూపాయలకి దిగజారిపోయింది. రాబోయే రోజుల్లో 100 రూపాయలు కూడా దాటిపోవచ్చు. అందువల్ల భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ని ముఖ్యంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే PAL పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం వచ్చిన తర్వాత బహుళజాతి సంస్థలు, ముఖ్యంగా యాపిల్ లాంటి సంస్థలు, శాంసంగ్ లాంటి సంస్థలు, ఇలాంటి సంస్థలు, ఫాల్కాన్, ఇలాంటివన్నీ కూడా భారతదేశంలోనే ప్లాంట్స్ పెట్టి వారి ఉత్పత్తులు ఇక్కడే తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో యాపిల్ భారతదేశంలోని 2 ప్లాంట్స్లో 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన యాపిల్ ఫోన్స్, iPhone 17 సహా ఇక్కడే తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రతి సంవత్సరం ఫోన్లు దిగుమతికే భారతదేశం 7 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఆ బిల్లు కనుక కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో భారతదేశం తీవ్రమైన వాణిజ్య డెఫిసిట్, వాణిజ్య లోటు ఎదుర్కోవాల్సిన ప్రమాదం వస్తుంది. అదే కనుక జరిగితే రూపాయి విలువ 200లకు కూడా పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, కంప్యూటర్లు, తర్వాత ల్యాప్టాప్లు, ట్యాబులు, ఇవన్నీ భారతదేశంలోనే తయారు చేసేందుకు అనుకూలంగా
సెమీ కండక్టర్లు, అందుకు అవసరమైన సెమీ కండక్టర్లు కూడా తయారు చేయడానికి గుజరాత్లో ఒక ప్లాంట్, అస్సాంలో మరో ప్లాంట్ సిద్ధమవుతా ఉంది. రాబోయే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ చివరి నాటికి అది ఉత్పత్తి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. భారతదేశం ప్రధానంగా ఈ చమురు దిగుమతుల మీద ఆధారపడాల్సిందే. మనకి ఇక్కడ నిల్వలు లేవు. మొత్తం మన ఉపయోగంలో 16% మాత్రమే భారతదేశం ఉత్పత్తి అవుతా ఉంది. మిగతా 86% దిగుమతుల మీద ఆధారపడాల్సిందే. చమురుకు ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదు. ఈవీల్లోకి మారినా కూడా చమురే. అందువల్ల రాబోయే రోజుల్లో భారతదేశం ఇక బంగారం దిగుమతులు కూడా మనకు తప్పదు. 800 టన్నుల బంగారాన్ని ప్రతి సంవత్సరం మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అందులో ఒక 200 టన్నులు ఆభరణాలు తయారు చేసి ఎగుమతి చేసినా మిగిలిన 600 టన్నుల బంగారానికి దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ప్రధానంగా ఈ ఎలక్ట్రానిక్స్, గోల్డ్ వీటికి సంబంధించి కనుక భారతదేశంలో స్వయం సమృద్ధి సాధించబోతే రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలహీనపడి దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయే ప్రమాదం ఉంది. రూపీ వాల్యూ డాలర్కి సమానంగా అవుతుందా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అది సాధ్యం కాదు. ₹1కి $1 వచ్చే పరిస్థితి ఇప్పుడైతే ఏం లేదు. ఇంకా దిగజారిపోకుండా కాపాడుకోవడమే పెద్ద సవాల్. రాబోయే రోజుల్లో రూపాయి వాల్యూ మరింత దిగజారుతుందా, ₹90 దగ్గర నిలబడుతుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.